Hi friends, good evening. Welcome to our channel Sathik Study Zone. This is Srinivas sir. మీకు ఈ సాత్విక్ స్టడీ జోన్ ఛానల్ ద్వారా నేను మీకు 2 వీడియోస్తో నేను మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఆ 2 వీడియోస్లో వచ్చిన కామెంట్స్ని ఆధారంగా చేసుకొని మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రతి ఒక్క కామెంట్ కూడా నాకు చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే ఒక శ్రీనివాస్ సార్ అనేవాడిని స్టూడెంట్స్ అభిమానిస్తారని తెలుసు, కానీ మరీ ఇంతలా అభిమానిస్తారని చెప్పి నేను ఇప్పుడు మరీ సంతోషపడుతున్నాను. అలాగే నా ఓల్డ్ స్టూడెంట్స్ కానీ అలాగే ప్రస్తుతం ఉన్న స్టూడెంట్స్ కానీ ప్రతి పేరున నేను ప్రతి ఒక్కరికి నా అభివందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి. అండ్ ఆల్సో ఒక ఫ్యాకల్టీగా నేను ఇంట్రడ్యూస్ అయిన కానించి ఎంతోమంది స్టూడెంట్స్ నా ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాకు మళ్ళీ ఇప్పుడు తిరిగి ఇన్ని సంవత్సరాలతో అప్రోచ్ అవ్వడం అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. మళ్ళీ నా గోల్డెన్ డేస్ అని మళ్ళీ నా ముందుకి వస్తున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అసలు దాన్ని మీకు ఏ విధంగా వర్ణించాలో కూడా నాకు తెలియటం లేదండి. అయితే ఈ ఛానల్ ద్వారా నేను మీకు ఒక ప్రామిస్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఈ ఛానల్ అనేది సోషల్ సర్వీస్ ఓరియంటెడ్గా నేను పెట్టడం జరిగింది. అయితే నాకు కాలేజ్ టైమింగ్స్ వల్ల కొంచెం టైం షెడ్యూల్ వల్ల కుదరక 2 వీడియోస్తో కొంచెం గ్యాప్ అవ్వడం జరిగింది. ఇక నుంచి నేనేంటంటే వీక్లీ మినిమం 2 or 3 వీడియోస్తో నేను ముందుకు వస్తాను. అండ్ ఆల్సో ప్రజెంట్ ట్రెండ్లో ఉండే ఆల్ మోడల్స్ కవర్ చేస్తూ నేను ముందుకు వస్తాను. ఖచ్చితంగా ఆ విషయంలో నేను పక్కాగా నేను మీకు హామీ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు ఏమంటున్నారంటే, సార్ మీరు చెప్పింది మాకు అర్థమవుతుంది, మీరు చెప్పే విధానం నాకు అర్థమైంది అని నాకు మెసేజ్ల ద్వారా కానీ కొద్దిమంది తెలిసిన వాళ్ళైతే ఫోన్లు చేసి నాకు కామెంట్స్ ఇలా నాకు కాంప్లిమెంట్ ఇచ్చేటప్పుడు అది ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానంటే, మీన్స్ అంటే నాకు అభిమానిస్తారని తెలుసు కానీ మరీ ఇంత అభిమానించే స్టూడెంట్స్ ఉన్నారని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేరే వరకు ఈ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా అట్లీస్ట్ కొద్దిమంది యువకులు కనీసం విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అయితే ఇందులో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్స్ చెప్పేటప్పుడు ఇది కేవలం ఈ అర్థమెటిక్ రీజనింగ్ మాత్రమే నేను చెబుతానని మీకు ప్రామిస్ చేశాను. ఇన్ కేస్ మీకు ఇంగ్లీష్ కానీ కరెంట్ అఫైర్స్ ఆర్ స్టాక్ జీకే మిగతా సబ్జెక్ట్స్ ఏమైనా కావాల్సి వస్తాయి, నా సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను ఒక ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి మీ వీడియోస్తో నేను ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే అర్థమెటిక్ రీజనింగ్ చేసేటప్పుడు దానికి చేదోడుగా మిగతా సబ్జెక్ట్స్ కావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ చేశారనుకోండి, ఖచ్చితంగా నేను వాళ్ళని కూడా మీకు తీసుకొస్తాను. వాళ్ళ క్లాసులు కూడా నేను అరేంజ్ చేస్తాను. ఇవన్నీ కూడా ఫ్రీయే, ఎవరు ఎటువంటి పేడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చెప్పే విధానం నచ్చిందన్నారు, చాలా థ్యాంక్ యూ అండి. ఇలా చెప్పేటప్పుడు ఏవైనా లోపాలున్నా లేదు ఏవైనా సర్దుబాట్లు చేసుకోవాల్సిన నేను ఏవైతే ఉంటాయి ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. బట్ కామెంట్ ఈజ్ వెరీ వాల్యుబుల్, అది మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు సమాజం ఏమవుతుందంటే నేటి సమాజంలో పిల్లలు ఆకతాయికులు అయిపోయారండి. మీడియా ముందుకు రావాలన్నా భయం, ఎవరు ఏ కామెంట్ చేస్తారన్నది భయం. ఎందుకంటే సొసైటీని అబ్జర్వ్ చేస్తున్నాం మనం, పిల్లలు మారాలి. చూడండి, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉపాధ్యాయుడు దైవంతో సమానం అంటారు. అఫ్కోర్స్ నన్ను దైవంగా చూడని మిమ్మల్ని అనటం లేదు. సో అటువంటి ఫస్ట్ తల్లి ఒడిలో మన పాఠాలు నేర్చుకుంటాం. ఒక తల్లి జన్మనిచ్చి మనకి జీవితాన్ని ఇస్తే ఆ జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చేది ఒక ఉపాధ్యాయుడు. ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి మనం ఒక ఉపాధ్యాయుని రోల్ మోడల్గా తీసుకోవడం జరుగుతుంది, అది మీకు తెలుసు. నేను ఈరోజు ఈ స్థానంలో మీ ముందు కూర్చోవడానికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అలాగే నాకు విద్యను నేర్పిన నా ఉపాధ్యాయులకు నేను సర్వదా రుణపడి ఉంటానండి. వాళ్ళకి ఇప్పుడు నేను నా పాదాబంధనలు ఎప్పుడు కూడా నేను తెలియజేస్తాను వాళ్ళకి. ఎందుకంటే నా తరపున ఎప్పుడు కూడా నేను పాదాబంధనలు ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈరోజు నేను మీ ముందుకు వచ్చానంటే జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే దానికి ఒక అర్థాన్ని ఇచ్చింది నా ఉపాధ్యాయులే. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే
నేను మీ ముందుకు ఎందుకు ఉద్దేశంతో వచ్చానంటే, పాఠాలు నేర్పేటప్పుడు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే అండి, సరదాగా ఆకతాయి జనరేషన్ అయిపోయింది. మంచి ఏదో తెలియదు, చెడేదో తెలియదు, జీవితంలో ఒక లక్ష్యం లేదు, ఒక గమ్యం లేదు, ఒక ఉపాధ్యాయుడు ఏదో తెలియదు. అదేంటంటే చాలా తప్పండి. అది ఎలాగ తప్పంటే, నేడు సమాజం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాను. అది మనం మారాలి. ఈరోజు మనం ఆకతాయిగా చేస్తున్నాము, రేపు పొద్దున్న మనము కూడా ఒక తల్లిదండ్రుల స్థానంలో ఉంటాం కదా. ఆ రోజు మన పిల్లలు చేసేటప్పుడు అది తప్పా కాదా? కొంచెం ఆలోచించండి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అవునా కదా? నేను ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక పిల్లడిగా మీకు చెప్తున్నాను అనుకోండి, రేపు పొద్దున మీరు ఒక తండ్రి స్థానంలో ఉండాల్సిన వాళ్ళు కదా. కాబట్టి మనం క్రమశిక్షణతో ఉన్నప్పుడే మన పిల్లల్ని, మన సమాజాన్ని మనం మార్చగలం. మనలో క్రమశిక్షణ లేనప్పుడు మనం ఈ సమాజాన్ని, మన దేశానికి పేరు ప్రఖ్యాతి తీసుకురాగలమండి. మన దేశానికి ఏవో సేవలు చేసిన పని లేదండి. మన దేశ యొక్క సంస్కృతి మనం నిలబడితే చాలు. విద్య అనేది ఉద్యోగం కాదు. విద్య అనేది సంస్కారాన్ని, తెలివితేటలని, ఆలోచనలు ఇస్తుంది. ఎవరితో ఏ విధంగా నడాలో నేర్పిస్తుంది, ఎవరితో ఏ విధంగా మెలగాలో నేర్పిస్తుంది, ఏ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో నేర్పిస్తుంది. ఇవన్నీ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలన్న. ఏంటంటే యాక్చువల్గా నాకు ఈ టీచింగ్ సెక్షన్లో నేను ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఎందుకంటే ఒక విద్యార్థిగా కలిసిపోతాను. నాకంటే చిన్నవారితో ఒక తండ్రి స్థానం ఇస్తాను, నాతో సమానులతో స్నేహంతో ఉంటాను, నాకన్నా పెద్దవారితో తండ్రి స్థానం ఇస్తాను. నేను ఆ విధంగా నేనైతే మెసులుకోవడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఈ ఛానల్ ద్వారా నేను చెప్పే ప్రతి ఒక్క టాపిక్ని ఖచ్చితంగా మీరు నోట్స్ రాయాల్సిందే. నేనైతే నోట్స్ అయితే అప్లోడ్ చేసి పెట్టడం జరగదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, నేనే లెసన్ చెప్పి నేనే నోట్స్ పెడితే మీ మైండ్ ఎలా పనిచేస్తుంది? స్వతహాగా వినడం, రాయడం, చదవడం, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మూడు జరిగినప్పుడే ఈ సమాజంలో ఈ కాంపిటీషన్ కూడా మనం ముందుకు వెళ్తాం. చూడండి, ఇప్పుడు ఛానల్స్ అనేవి ఖచ్చితంగా ఏదో ఒక తన వ్యక్తిగత అవసరాల కోసంగా, తన కోసము, తన కడుపు నింపుకోవడం కోసము ఛానల్ పెట్టవచ్చు. బట్ కొన్ని ఛానళ్ళు ఏంటంటే చాలా వరకు, నేనే కాదు, చాలా వరకు సోషల్ సర్వీస్ ఛానల్ చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ నేను పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా వంతుగా నేను ఏం చేశాను, నా జీవితంలో నాకుంటే ఏమున్నాయి అని అనుకుంటే, ఇప్పుడు నేనున్నాను, నా తదనంతరం నువ్వేం చేసావంటే, నా జీవితంలో నాకంటూ కొన్ని పేజీలు ఉన్నాయి. అవి ఏంటంటే అవి మీరే. ఆ పేజీలు ఏంటంటే మా శ్రీనివాసరావు చెప్పారనో, లేదు మీ పిల్లలకి మీరు చెప్పడము, లేకపోతే సంథింగ్ ఒక గైడర్గా నన్ను తీసుకోవడము. నేను కాకపోతే ఎవరైనా నా స్థానంలో వేరే ఫ్యాకల్టీ ఎవరైనా ఉండొచ్చు. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీరు మంచి ఎథిక్స్, మీ మంచి మోరల్ వాల్యూస్తో మంచి జీవితాన్ని గడుపుతూ మీరు అదే మోరల్ వాల్యూస్ని మీ నెక్స్ట్ జనరేషన్ మీరు ఇవ్వాలి. అలాగే ఇచ్చినప్పుడే మనం ఈ సమాజానికి మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం. జనరల్గా ఛానల్ ద్వారా ఏదో పాఠం చెప్పాము, నేను చెప్తాను, మీరు రాస్తారు, మీరు వింటారు, వెళ్తారు. అది కాదండి. మనం ఏం చెప్పాము, నీలో ఏం మార్పు వచ్చింది. కనీసం నిన్ను పండితుడిని చేయడం పని లేదు, నీలో ప్రశ్నను, ఆలోచనను రేకెత్తించే విధంగా నేను ఉంటా చాలు. ఇక్కడ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో స్థిరపడాలి. ఫస్ట్ నేటి సమాజం ఎలా ఉందంటే, ఒకప్పుడు సమాజం వేరు, ఇప్పుడు సమాజం వేరు. నేటి సమాజంలో ఇద్దరు భార్యాభర్తలు కష్టపడితే కానీ ఎలా ఉందంటే జరగని రోజులు ఇవి. అంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు అంటారు మన పెద్దలు. ఎందుకంటారంటే, ఏదో చిన్న సహాయం, ఈరోజు భర్త కష్టపడి తెచ్చాడు, తనకి 1000-2000 తక్కువైంది, ఆ తోడిని భార్య కూడా తోడిచ్చింది అనుకోండి, అది ఇంపార్టెంటే. ఎస్పెషల్లీ అమ్మాయిలు, మీకు నేను ఒక మాట చెప్తాను. అమ్మాయిలకి 2 మార్గాలు. ఒకటి ఏంటంటే, ఆప్యాయంగా చూసుకునే భర్త వచ్చి మీకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకునే భర్త రావాలి, ఛాన్స్ నెంబర్ 1. ఆర్ మీ కాళ్ళ మీద మీరు నిలబడి, అర్థమవుతుందా, మీ కాళ్ళ మీద మీరు నిలబడి భవిష్యత్తులో నాకేంటని కాళ్ళు ఎగరేసే విధంగా బతకాలి. ఈ 2 మార్గాలు. అంతే తప్పించి అంటే, ఒకటి భర్త సర్వస్వం, అత్తామామల సర్వస్వం, ఇవన్నీ సమంజసం, నేను కాదని లేదు. దానితో పాటుగా నీ జీవితం కూడా నీకు సమంజసం కావాలి. ఎందుకంటే ఈ రోజులో అమ్మాయికి సెక్యూరిటీ లేనిది, ఈవెన్ నా కూతురికైనా తనకి సెక్యూరిటీ ఖచ్చితంగా నేను ఇస్తాను. ఏంటంటే,
తన భర్తకి సెక్యూరిటీ అంటే ఇక్కడ ఏంటంటే తన సంపాదనతో తను ఉండమని కాదు, తన అత్తమామలకు కానీ తన భర్తకు కానీ తన ఫ్యూచర్ కుటుంబానికి కానీ తను ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఇది భవిష్యత్తు అంటే ఇలా ఉంటుంది, రూపాయి విలువ ఉంటుంది, ఇలా కష్టపడాలి, ఇలా మనం ముందుకు వెళ్ళాలి అని మీరు చెప్పాలండి. ఎందుకంటే ఆకతాయం, ఎగతాళి చేయడం, కామెంటరీ సెక్షన్, లైట్గా తీసుకోవడం, జీవితం లక్ష్యం గమ్యం లేకపోవడం, తల్లిదండ్రులు పాపం ఎండలో కష్టపడి కూలి చేసో రోజువారీ ఉపాధి పనులకి వెళ్ళో వాళ్ళు రూపాయి కష్టపడి మనకి ఎంతో కష్టపడి తీసుకొస్తే మనం ఈ రోజులో ఉన్నాం. ఈరోజు నువ్వు ఆ రూపాయిని నువ్వు అనవసరంగా ఖర్చు పెట్టేటప్పుడు ఆ తినే వస్తువులో కానీ ఆ తినే పదార్థంలో కానీ వాళ్ళ కష్టం కనిపించాలండి. లేకపోతే మన జీవితానికి అర్థం లేదు. ఈరోజు నేనైనా కావచ్చు, ఎవరూ కూడా పుట్టుకతో ఎవరు ఏవి సంపాదించుకోనో మనం రాలేదు. మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కానీ మన కష్టాలతో కానీ మనం పైకి రావాల్సిందే. ఎప్పుడూ కూడా తన కాళ్ళపై తను బ్రతకడం అనేది శబాష్ అండి. ఒకరి మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. అది మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు. అదేంటంటే మనం కష్టపడాలి, మన పిల్లల కష్టాన్ని తెలియజెప్పాలి. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు ముద్దుగా చూస్తారు. ఎంతవరకు? సట్టని వయసు వచ్చినంత వరకే. ఎప్పుడైతే వాళ్ళకి ఊహ తెలిసిందో వాళ్ళ కష్టమని తెలియజెప్పాలి, వాళ్ళని కష్టంలో భాగస్వామ్యం చేయాలి, వాళ్ళకి చిన్న చిన్న పనులు అప్పచెప్పి నానా కష్టం ఎదుర్కొంటుంది మనం చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరు మాత్రం ఈ వీడియోతో ఖచ్చితంగా మీ నిర్ణయాలు మార్చుకుంటారని. అలాగే కాలేజీల్లో తీసుకుంటే ఒక ఫ్యాకల్టీ పాఠాలు చెప్తారు, ఆ ఫ్యాకల్టీ చెప్పింది వినరు. ఇప్పుడు జనరేషన్ చూస్తున్నాను చాలా కాలేజీల్లో, నేను చాలా కాలేజీల్లో చేసి వచ్చాను. కొన్ని కాలేజీలు కొన్ని అల్లరి ఎక్కువ ఉంటుంది, కొన్ని కాలేజీ మరీ ఎక్కువగా ఉంటుంది, కొన్ని కాలేజీ అంటే ప్రతి కాలేజీ ఇంచుమించుగా పిల్లలు ఎలా ఉన్నారంటే లైట్ మైండెడ్గా ఉన్నారు. ప్రతి కాలేజు ఒక కాలేజీని కాదండి. ఎలాగంటే ఉపాధ్యాయుని అంటే లైట్గా తీసుకోవడం. అదే ఉపాధ్యాయుడు ఉంటాయి కదా, మీకు అర్హత అనేది ఆ క్వాలిఫికేషన్ వస్తుంది. మరి ఉపాధ్యాయుడు మన గౌరవం ఇవ్వాలేదా? గౌరవం అంటే ఉపాధ్యాయులకి మీరు ఏదో ఒంగో నమస్కారం పెట్టాలని అనటం లేదు. తోటి ఉపాధ్యాయులు కలిసేటప్పుడు మీరు సగౌరవంగా ప్రేమతో చిన్న చిరునవ్వు ఇవ్వండి చాలు. ఇట్స్ ఎనఫ్. ఉపాధ్యాయుడికి అంతకుమించి వరం లేదండి. ఒక నిజం చెప్పనా, ఉపాధ్యాయుడు ఇప్పుడు ఉపాధ్యాయుడిగానే ఉంటాడు, విద్యార్థులు ఉన్న స్థాయికి వెళ్తారు. ఇది నిజం. ఎందుకంటే జస్ట్ ఎగ్జాంపుల్ నేనే. అలాగని నేను డౌన్ చేసుకోవట్లేదండి, ఇది చాలా గర్వంగా చెప్తున్నాను నేను ఇది. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు కలిసేటప్పుడు కానీ ఒక విద్యార్థి కలిసేటప్పుడు కానీ వాళ్ళ మధ్య ఉండే సంభాషణ అనేది ఎంత గౌరవపరంగా ఉంటుందో, ఎటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నా ఒక్కసారిని గౌరవించేది ఒక ఉపాధ్యాయుడికే, మిగతా అందరైతే ఉండండి. కాబట్టి నేటి తరానికి నేను ఒకటే మెసేజ్ ఇస్తున్నాను, మీకు బాగా అర్థమై ఉంటుంది. ఫస్ట్ డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్, 2 టార్గెట్ వెరీ ఇంపార్టెంట్, 3 నోట్స్ రాయడం చాలా ఇంపార్టెంట్. ఇలా రాసేటప్పుడు ఏమేమి డౌట్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మీ సంబంధిత ఫ్యాకల్టీని కానీ ఏ కోచింగ్ సెంటర్లు అయితే ఉన్నారో ఆ కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీని మీన్స్ కలవడం కానీ, లేదు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఏదైనా ఒక మెసేజ్ రిసీవ్ చేసుకున్నప్పుడు మీ యొక్క అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయడం కానీ, లేదు ఒక విషయం అర్థం కానప్పుడు చూసిన విషయాన్ని మళ్ళీ రివ్యూ చేస్తూ దాన్ని చూసి మళ్ళా తెలుసుకోవడం కానీ ఉండాలి. అంతే తప్పించి అర్థం కానీ అర్థమయ్యే సబ్జెక్ట్ అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఏంటంటే నేటి యువత ఎంత అల్లరి పెడుతున్నారో అంతకు 10 రెట్లు చదివారు కూడా ఉన్నారు. అయితే ఏంటంటే అల్లరి అనేది ప్రతి టీనేజ్లో ఉండాలి, అది లిమిటెడ్గా ఉండాలి. నేనేమంటానంటే అల్లరి పెట్టండి, అల్లరి పెట్టి దానికి 10 టైమ్స్ చదవండి. ఉపాధ్యాయులు మిమ్మల్ని ఎంత మెచ్చుకుంటారో తెలుసా? నువ్వు అల్లరి పెట్టు, నువ్వెంత అల్లరి పెట్టు, ఖచ్చితంగా ఉపాధ్యాయుడు మీ అల్లరిని కన్సిడర్ చేయడు. ఎందుకంటే హీఈస్ గుడ్ స్టూడెంట్. ఎందుకంటే మీరేంటో మాకు ఎప్పుడు కూడా మనసులో స్థానం అంటూ ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ, మిమ్మల్ని ఒక మాట అనాలని కానీ, మీకు లేదనుకుంటే మిమ్మల్ని ఏదో అనాలని కానీ ఏ ఉపాధ్యాయుడికి సమాజంలో ఉండదు. ఒక ఉపాధ్యాయుడు కోపమయ్యాడు, ఒక ఉపాధ్యాయుడు కొట్టాడు, ఒక ఉపాధ్యాయుడు సజెస్ట్ చేశారంటే ఎవరి కోసం? అది మీకోసమే. మీరు ఉన్నత స్థానంలో ఉంటే ఉపాధ్యాయుడికి మీరు ఆదుకుంటారా? లేదా ఉపాధ్యాయుడి కోసం మీరు ఆలోచిస్తారా? మీరు మీకోసం, మీ తల్లిదండ్రుల కోసం, మీ కుటుంబం కోసం కదా ఆలోచిస్తారు. ఈ ఒక్క పాయింట్ సీరియస్గా తీసుకోండి. ఉపాధ్యాయుడు అంటే సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని తీసుకువెళ్ళండి. మీరు ఒకరితో చెప్పించుకోరు ఏంటి? నాన్న ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఎడ్యుకేటెడ్గా అన్ఎడ్యుకేటెడ్ తేడా ఏంటి? ఈ ఎడ్యుకేటెడ్ అనేవాడు ఆలోచనతో సమయానుకూలంగా మాట్లాడతాడు అనుకుంటాం.
అంటే అన్ఎడ్యుకేటెడ్ ఏం చేస్తాడు, తనకి ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలియదు, తనకు ఆలోచన ఉంటుంది, అవగాహన ఉంటుంది. కోర్స్ ఈ రోజుల్లో ఎడ్యుకేటెడ్ కన్నా అన్ఎడ్యుకేటెడ్ గౌరవం ఎక్కువ ఉంది. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు చాలా గౌరవంగా ఉన్నారండి. వాళ్ళని కించపరచను, అసలు వాళ్ళు నేనేమన్నాం, ఎందుకంటే దే ఆర్ వెరీ నైస్. ఎడ్యుకేటెడ్ అల్లరి పెడుతున్నారు యాక్చువల్ చెప్పాలంటే, వాళ్ళే కాస్త ఎగురుతున్నారు. ఆకతాయము, ఇతరులను కామెంట్ చేయడం కానీ, అండ్ ఆల్సో తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టడం, అది కరెక్ట్ కాదు నాన్న. జన్మని తల్లిదండ్రులు దేనికి ఇచ్చారు? సరదాగా ఇచ్చారా? దేనికి ఇచ్చారు? మాకు కష్టకాలంలో ఒక చేదోడు ఉంటారని ఇచ్చారు, అంతేనా? ప్రతి తల్లిదండ్రులు తన బిడ్డల నుంచి ఏమనుకోవాలి తెలుసా? జన్మలో ఇలాంటి పిల్లలు నాకు ఉండాలనుకోవాలి. వాళ్ళు ఎందుకైనా కన్నాను, నాకు ఎందుకు వీడని అనుకోకూడదండి. ఇది కరెక్ట్ కాదండి. ఎవరు కూడా మీకు మోటివేషన్ చేయరండి. మోటివేషన్ చేసే స్థితిలో మీరు లేరు. సమాజం ఏంటో మీకు తెలుసు, సొసైటీ ఏంటంటే మీకు తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు సమాజం అంటే కుటుంబాల నుంచి కానీ మన పెద్దల నుంచి కానీ నేర్చుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు అలా కాదు. మల్టీమీడియా వచ్చేసింది, చిన్న వయసు నుంచి తెలిసిపోతుంది. బయట ప్రపంచం, బాహ్య ప్రపంచం ఏంటి అన్నీ మీకు తెలుసు. మేము చెప్పే స్థితిలో కూడా మీకు లేవు. ఏది తప్పో ఏది ఒప్పో అన్నీ మీకు తెలుసు. కానీ విద్యార్థిగా నేను ఒకటే చెప్తున్నా, మీరు ఒక విషయం చేస్తున్నారు, ఒక విషయం చేసేటప్పుడు నేను చేసిన తప్పు కాదని వాదించకండి. మీ 5 ఏళ్ళు ఇక్కడ వేసుకోండి, మీ మనస్సాక్షిని అడగండి, అది తప్పు ఒప్పో చెప్తుంది. మనకొకరి సాక్ష్యం దేనికండి? తల్లిదండ్రులు హ్యాపీగా నువ్వు చూసుకుంటున్నావా? ఇదే ఇప్పుడు ఉదాహరణకి నువ్వు నీ తల్లిదండ్రులు అలా పెట్టావు అనుకుందాం, రేపు పొద్దున్న నువ్వు తండ్రి అవుతావు కదా, లేక తల్లి అవుతావు కదా. అదే నీ పిల్లలు నువ్వు పెట్టిన అల్లరి నీకు చేస్తే నువ్వు బాధపడతావు లేదా? ఒకటండి, తల్లిదండ్రులను చూడని పిల్లలు అసలు పుట్టకపోవడం వేస్ట్ నా దృష్టిలో. ఎందుకు? మీతో తన్నించుకోవడానికి, తిట్టించుకోవడానికి వారి పిల్లల్ని కన్నారా మిమ్మల్ని? కాదు కదా. వాళ్ళని ఏదో ఉద్ధరిస్తాను కదా కన్నారు. ఉద్ధరించవద్దండి, వాళ్ళ బ్రతికాలు బతుకుతారు, వాళ్ళు మీరు బాధ పెట్టకండి. నా తరపున ఇదే చెప్తున్నా. ఎంతమందినో చూస్తున్నా, ఎంతో ఎడ్యుకేటెడ్ తల్లిదండ్రులని వాళ్ళు నచ్చినట్లు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. మీరు చేస్తున్న పద్ధతి మీ పిల్లలు మీకు చేస్తాయి, అర్థమైందా? మీరు ఏదైతే చేశారో అదే స్థానం మీ పిల్లలు మీకు ఇస్తాయి. ఈరోజు ఒక తండ్రిగా నేను ఉన్నాను, నా పిల్లలకి ఈరోజు నా పిల్లలకి ఏదైతే నేను ఇస్తానో వాళ్ళు వాళ్ళ పిల్లలకి అది ఇస్తారు. మనం ఆస్తులు పంచొద్దండి. ఆస్తులు పంచమని ఎవరు అడగలేదు. నువ్వు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఆస్తులు అంతస్తులు వస్తాయి. వాడి స్కిల్ ఉందనుకోండి, వాడు కష్టపడతాడు డబ్బు వస్తుందండి. వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆస్తులు అంతస్తులు అంత వస్తాయి, రాకుండా ఉండవు. ఒకరి కింద దాసోహం చేసో, ఒకరి కింద లోబడో డబ్బులు సంపాదించిన రూలైతే లేదు. ఖచ్చితంగా నీకు స్కిల్ ఉండు, స్కిల్ నీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా నీకు ఆమోదిస్తారు, సమాజానికి ఆమోదిస్తుంది, నీ తల్లిదండ్రులకి ఆమోదిస్తారు. తల్లిదండ్రుల విలువ నీవు ఎక్కడ సక్సెస్ అవుతావు? నువ్వు కొంచెం ఆలోచించాను అన్న. తల్లిదండ్రులు చదవమంటారు, కోపం, ఒరే పని చేయాలంటారు, చెయ్యరు. బయట తిరగమంటే గంటల కొద్ది తిరుగుతారు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఒక్కసారి ఆలోచించు మిత్రమా. ఒక స్నేహభావంతో చెప్తున్నాను, ఒక తండ్రి స్థానం నుండి చెప్తున్నాను, ఒక సోదరుడి స్థానం నుండి చెప్తున్నాను, ఒక ఫ్రెండ్గా ఉండి చెప్తున్నాను నేను మీకు. దీని ద్వారా నేను ఏం మెసేజ్ అవ్వాలనుకుంటున్నానంటే, నా ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా డెడికేటివ్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఏదో ఆడుతూ పాడుతూ చూస్తే వద్దు. నేను యాక్చువల్గా వీడియోతో మీ ముందుకు రావాలి, బట్ నేను ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ చేయలేకపోయాను. విత్ ఇన్ టూ డేస్లో వీడియోస్ మీకు కంటిన్యూస్గా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే నేను ఈ మంత్లో యాక్చువల్ వీడియోస్ చేద్దాం అనుకున్నాను, బట్ ఒక వీడియో చేశాను కానీ దట్ లైట్ ఫోకస్ అనేది రావడం వల్ల మీకు కనిపించదేమో, ఎక్స్ప్లెయిన్ చేసిన పాటు మీకు కనిపించదేమో అనే ఉద్దేశంతో దాన్ని నేను అప్లోడ్ చేయడం అనేది జరగలేదు. ఖచ్చితంగా నేను మీ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే అది ఖచ్చితంగా మీకు అర్థమైన రీతిలో అవసరమైతే నేను మీ స్థాయికి దిగి చెప్తాను. జస్ట్ నేను 2 వీడియోసే పెట్టాను. ఈ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా అందరూ కాలేజీ విద్యార్థులకు కానీ మీ సొంత ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మొత్తం స్ప్రెడ్ చేయండి. దీని ద్వారా కనీసం ఒక్క విద్యార్థి మారినా చాలు, ఎంటైర్ కుటుంబం మారుతుంది. నా పాత విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు పెట్టిన మెసేజ్ చూసినప్పుడు అంటే యాక్చువల్గా చెప్పకూడదు కానండి, నా కళ్ళల్లో వాటర్ వచ్చాయి. యాక్చువల్గా అంటే ఆల్రెడీ 15 years అయిపోయింది.
15 ఇయర్స్ అయిపోయింది, ఇంతవరకు నేను వాళ్ళ మైండ్ సెట్లో ఉన్నానా? నేను మిస్ అవుతున్నాను సార్, ఈరోజు మీ వల్ల ఈ స్థానంలో ఉన్నాను. రెండు మూడు మెసేజ్లు ఏమైనా చదివేటప్పుడు అప్పుడు అన్నీ చూశాను. ఎవరెవరో మెసేజ్లు 2010 నుంచి 2025 వరకు ఎంతోమంది విద్యార్థులు ఇంకా పూర్తిగా రీచ్ అవ్వలేదు. అఫ్కోర్స్ నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, వాళ్ళు మెసేజ్ కూడా పెట్టడం లేదు. నా ఫోన్ నెంబర్ని పాత ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని, సార్ మళ్ళీ ఈ వీడియో ద్వారా మిమ్మల్ని చూస్తున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే మీ క్లాసెస్ పిల్లలకు కావాలి, మీరు మాకు ఇన్స్పిరేషన్ అంటే అప్పుడు నేను జనరల్గా వీడియోస్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరు ఇంత ఇన్వాల్వ్ అవుతారు అనుకోలేదు యాక్చువల్గా. సో కాబట్టి ఖచ్చితంగా మీ అభ్యర్థుల మేరకు, మీ ప్రేమ మేరకు, మీ కోరిక మేరకు, మీ ఇష్టం మేరకు, నా విద్యార్థుల మేరకు, ఓకే, నా పిల్లల మేరకు నేను ఖచ్చితంగా మీ ముందుకు ఉంటాను. ఖచ్చితంగా ఉన్న హాలిడేస్ని మీకోసం స్పెండ్ చేస్తాను. ఖచ్చితంగా మ్యాక్సిమం ఇటు అతి చిన్న మీకు ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా నేను మీకు అప్రోచ్ అవుతాను. అలాగే ఇప్పుడు రీసెంట్గా నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్స్ అని వింటున్నాం. మళ్ళీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ మిత్రమా, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పోస్ట్ మీద అనుకుని పక్కా ఉండండి. నేనున్నాను, ఖచ్చితంగా నేనున్నాను, నన్ను నమ్మండి. ఎందుకంటే ఖచ్చితంగా విత్ ఇన్ 2 డేస్లో మీకు వీడియోస్ అనేవి ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీ మన చేతిలో జాబ్ అండి, పక్కా. అది అంతది. టెక్నికల్గా హార్డ్ వర్క్ చేయొద్దు, స్మార్ట్ వర్క్ చేసి వెళ్దాం. కష్టపడతారు, అందరూ కష్టపడతారు. కష్టపడిన దాన్ని ప్రజెంటేషన్ చేయడం హైలైట్, అది మాత్రం మర్చిపోవద్దు. సో మెయిన్ అందరికీ పేరున ఓకే థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ వ్యూస్ కానీ, ఈ సబ్స్క్రైబర్స్ కానీ, నా ఈ సబ్స్క్రైబర్స్ కానీ, ఫ్యూచర్ కాబోయే సబ్స్క్రైబర్స్ కానీ, నేను ప్రతి ఒక్కరికి ప్రేమతో మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆల్సో ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్య నేర్పిన నా గురువులకు పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. నేను ఇంకా మీ ప్రేమతో, అభిమానంతో ఇంకా ఉన్నత శిఖరాలు చేరుతామనే ఆశ అనేది మిమ్మల్ని చూస్తే నాకు తెలుస్తుంది. ఎలా అంటే ఒక విషయం అండి, డబ్బు ఉంటే వస్తారు, అందరూ వస్తారు, కాదని లేదు. ప్రేమను గెలవడం చాలా కష్టం అండి. ఆ ప్రేమని నేను మీ అందరిలో గెలుచుకున్నానని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను పొగడతలేం చేయలేదు. యాక్చువల్లీ నేను నిజంగా చెప్పాలంటే నాకు ఈ మీడియా ముందుకు కానీ, ఇలాగ స్టేటస్లో పెట్టడం కానీ, ఇలా మల్టీమీడియా ముందు రావడం కానీ నాకు యాక్చువల్లీ ఎప్పుడూ ఇష్టం ఉండదు. నా ఫ్యామిలీని కానీ, నా పిల్లలకి కానీ, నా కుటుంబాన్ని కానీ ఎప్పుడూ ఇంట్రడ్యూస్ చేయలేదు నేను. ఎందుకంటే నాకు ఇష్టం ఉండేది కాదు. మరి సడన్గా నేను ఎందుకు తీసుకున్నానంటే, నేటి సమాజంలో పిల్లలు కేవలం మల్టీమీడియాతో మాత్రం ముడిపడి ఈ సబ్జెక్ట్ అనేది అవగాహన చేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి నేను అప్డేటెడ్గా ఉండాలి కాబట్టి నేను కూడా మీ ముందుకు రావడం జరిగింది. లేకపోతే యాక్చువల్గా నేను ఈ ఛానలే పెట్టాలనుకుంటే ఎప్పుడో 15 ఇయర్స్ బ్యాగే పెట్టాలి. మరి 15 ఇయర్స్ బ్యాక్ పెట్టినప్పుడు ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి. సో నాకైతే ఆ థాట్ లేదు. బట్ ఈ రోజు నేను మీ ముందుకు వచ్చింది కూడా మీకోసమే, ఇది నా కోసమైతే కాదు. అఫ్కోర్స్ నేను మీ ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు ఇలాగా అంటారు, బట్ నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ ఛానల్ ద్వారా మీరు సబ్జెక్ట్ నేర్చుకొని ఖచ్చితంగా మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఖచ్చితంగా భగవంతుని కోరుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.